ఇప్పుడు స్మోకింగ్ చేయడం వల్ల శుక్ర కణాల సంఖ్య తగ్గుతుందా, దాని క్వాలిటీ దెబ్బతింటుందా, దీని గురించి వివరిస్తారు. స్మోకింగ్ ఎనీ ఫార్మ్, హాఫ్ సిగరెట్ సార్, హాఫే సార్, మావాడు హాఫ్, నేను హాఫే సార్, జీరో. స్మోకింగ్ విషయంలో ఎందుకు అంత రెస్ట్రిక్టెడ్గా మీ ఫేస్ అంతా ఎర్రగా అయిపోయి వద్దు 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 అంటున్నారే అనొచ్చు. వాస్తవం. ఏ ఫామ్ అయినా, బీడీ కావచ్చు, సిగరెట్ కావచ్చు, వేప్ కావచ్చు, ఎలక్ట్రానిక్ సిగరెట్ కావచ్చు, ఏదైనా కావచ్చండి. నికోటిన్ కాంపోనెంట్ వేసో కన్స్ట్రిక్టర్ బ్లడ్ వెజల్స్ ను కన్స్ట్రిక్ట్ చేస్తుంది. బ్లడ్ సప్లై అనేది టెస్టిస్ కి వెళ్ళే సప్లై తగ్గిపోతుంది. అది మీ సెక్షువల్ ఇంపాక్ట్ ఉంటుంది, స్పర్మ్ మీద ఉంటుంది. ఎందుకంటే టెస్టిస్ లో హెల్తీగా లేవనుకోండి, స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోయిందో ఆబ్వియస్ గా మీ స్పర్మ్, మీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి సెకండ్ కాంపోనెంట్ ప్యాసివ్ స్మోకింగ్. సార్ 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను పక్కన నిలబడినా నాకేం కాదు కానీ నేను తాగలేదు. లేదు, అందులో నుంచి వచ్చే పొగను మీరు పీల్చడం వల్ల కూడా మీకు దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎనీ ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్, నికోటిన్ వేసో కన్స్ట్రిక్టర్ వద్దు వద్దు వద్దు. ఖచ్చితంగా పొగ త్రాగడం హానికరం, ఆరోగ్యానికే కాదు, సెక్షువల్ లైఫ్ ఇబ్బంది పడుతుంది. ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ రావచ్చండి. మీ ప్రెగ్నెన్సీలో వచ్చే మీ బాబు పాప మీద కూడా బర్త్ డిఫెక్ట్ వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.